బ్రేకింగ్ న్యూస్. పిల్లలతో కలిసి ట్రైన్ కింద పడి సూసైడ్ చేసుకున్న విజయశాంతి రెడ్డి కేసు మిస్టరీ ఇంకా వీడలేదు. ఈ కేసులో దర్యాప్తు ముమ్మరం చేశారు పోలీసులు. మృతురాలి కుటుంబ సభ్యులను అదుపులోకి తీసుకున్నారంటూ వస్తున్న వార్తలు అవాస్తవాలు అంటూ ఖండించారు పోలీసులు. ఈ కేసులో ఇప్పటివరకు 20 మందిని విచారణ చేశారు. 100 సీసీ కెమెరాలను పరిశీలించారు. అయినా క్లూస్ దొరకలేదు. ఇవాళ విజయశాంతి ఇంటికి వెళ్లనున్నారు రైల్వే పోలీసులు. ఇంట్లో ఏమైనా ఆధారాలు దొరుకుతాయని భావిస్తున్నారు. ఆమె కుటుంబ సభ్యులు ఎవరిని అదుపులోకి తీసుకోలేదు అని క్లారిటీ ఇచ్చారు పోలీసులు. విజయ మొబైల్, ల్యాప్టాప్ ఫోరెన్సిక్ పంపారన్నారు. ఫోరెన్సిక్ రిపోర్టుతో కేసు వెనక ఎవరు ఉన్నారనేది బయటపడనుంది. విజయారెడ్డి సూసైడ్కి ముందు తన అన్నతో గంట పైగానే మాట్లాడింది. ఆమె తన అన్నతో మాట్లాడుతున్నప్పుడు రైళ్ల శబ్దాలు అతడికి వినిపించలేదా? ఆమె మాటల్లో ఎటువంటి అనుమానము, తేడా అతను గమనించలేదా? అసలు విజయ తన అన్నతో ఏం మాట్లాడింది అనే కోణాల్లో దర్యాప్తు చేస్తున్నారు పోలీసులు. మరింత సమాచారాన్ని మా ప్రతినిధి సుజాత అందిస్తారు. సుజాత, తల్లి పిల్లల ఆత్మహత్య ఘటన ఇప్పటికీ అందరినీ కలిచివేస్తోంది. సో దీంట్లో 20 మందికి పైగా విచారణ చేసినప్పటికీ 100 సీసీ కెమెరాలు పూర్తిగా పరిశీలించినప్పటికీ కూడా ఆధారాలు సేకరించలేకపోయారు పోలీసులు. సో ఇప్పుడు ఇంటికి వెళ్ళిన తర్వాత ఎటువంటి క్లూస్ లభిస్తాయని పోలీసులు భావిస్తున్నట్టుగా తెలుస్తోంది. గత నెల 30వ తారీఖున చెర్లపల్లి రైల్వే స్టేషన్లో తన 2 పిల్లలతో విజయారెడ్డి సూసైడ్ చేసుకున్నటువంటి ఘటనలో ఇప్పటికీ కూడా మిస్టరీగానే మారిందని చెప్పుకోవచ్చు. ఒకవైపు జీఆర్పీ పోలీసులు తన మొబైల్ ల్యాప్టాప్ని కూడా ఫోరెన్సిక్కి పంపించారు. ఫోరెన్సిక్ రిపోర్ట్ వచ్చిన తర్వాత విజయారెడ్డి తన 2 పిల్లలు సూసైడ్ కారణాలు తెలుస్తాయి. కానీ ఈలోపే పోలీసులు అన్ని కోణాల్లో కూడా విచారిస్తున్నారు. ఇప్పటికే అటు విజయారెడ్డి కుటుంబ సభ్యులని స్టేట్మెంట్ రికార్డ్ చేశారు. తాను పనిచేస్తున్నటువంటి సాఫ్ట్వేర్ కంపెనీలో ఉన్నటువంటి తన సహ ఉద్యోగుల్ని కూడా స్టేట్మెంట్ని రికార్డ్ చేశారు. అయినా విజయారెడ్డి తన 2 పిల్లలతో ఎందుకు చనిపోయింది అన్న క్లూజ్ ఇప్పటివరకు పోలీసులకి దొరకకపోవడంతో ఈ కేసుకి సంబంధించి అసలుకి ఏ విధమైనటువంటి ఆధారాలు లభించినా కూడా ఈ కేసులో అన్ని విషయాలు కూడా వెలుగులోకి వచ్చే అవకాశం ఉంటుంది. ఈరోజు విజయారెడ్డి ఇంటికి పోలీసులు వెళ్ళి అక్కడ ఏవైనా సరే ఆధారాలు దొరుకుతాయి. ఎందుకంటే విజయారెడ్డి తన తల్లితో కలిసి చెంగిచెర్ల ప్రాంతంలో ఉంటుంది. తను ఎన్నో సంవత్సరాల నుంచి సాఫ్ట్వేర్గా ఉద్యోగం చేస్తుంది. రీసెంట్గానే అంటే తను సాఫ్ట్వేర్ ఉద్యోగం చేస్తూ భర్త దుబాయ్లో ఉన్నప్పటికీ తన 2 పిల్లల్ని హాస్టల్లో ఉంచి చదివిస్తూ ఒకవైపు తనకు వచ్చినటువంటి ఇన్కమ్తో చాలా వరకు సొంత ఇల్లు కొనుక్కోవడంతో పాటు ఈ మధ్యనే ఒక ఫ్లాట్ను కూడా కొనుగోలు చేసిందని కూడా మనకు అందుతున్నటువంటి సమాచారం. అంటే ఫైనాన్షియల్గా ఎక్కడ ఇబ్బందులు లేవు అని చెప్పేసి తన చుట్టుపక్కల ఉన్నటువంటి వాళ్ళు తన కుటుంబ సభ్యులు చెప్తున్నారు. కానీ విజయారెడ్డి ఎందుకు సూసైడ్ చేసుకుంది? సూసైడ్కి ముందు గంట సేపు తన అన్నతో మాట్లాడినట్లు చెప్తున్నారు. కానీ తన అన్న మాత్రము నాతో మాట్లాడలేదు, సూసైడ్కి ముందు గంట సేపు మాట్లాడారు అని చెప్తున్నారు. మాట్లాడలేదు అని తను కొన్ని మీడియాలతో చెప్పినటువంటి సందర్భాలు ఉన్నాయి. అయితే అసలు ఏం జరిగింది, ఒకవేళ తన అన్నతో నిజంగా మాట్లాడి ఉంటే ఏం మాట్లాడింది అన్న విషయాలు కుటుంబ సభ్యులు చెప్తేనే తెలుస్తుంది. లేదు అంటే ఫోరెన్సిక్ రిపోర్ట్ ఎప్పుడైతే విజయారెడ్డి సూసైడ్ కంటే ముందు తన అన్నతో ఫోన్ మాట్లాడిందా లేకపోతే ఇతరులతో ఫోన్ మాట్లాడిందా, ఏం మాట్లాడింది అన్నవన్నీ వాస్తవాలు బయటికి రావాలి అంటే ఫోరెన్సిక్ రిపోర్ట్ వచ్చిన తర్వాతే విజయారెడ్డి ఆత్మహత్య గల కారణాలన్నీ కూడా వెలుగులోకి వచ్చే అవకాశం ఉంటుంది. రాజేష్, రైట్, థ్యాంక్ యూ సుజాత. అందరినీ తీవ్రంగా కలిచివేసినటువంటి తల్లి పిల్లల ఆత్మహత్య ఘటనలో పోలీసుల దర్యాప్తు కొనసాగుతోంది. సో ఇవాళ విజయశాంతి రెడ్డి ఇంటికి వెళ్తున్నారు రైల్వే పోలీసులు.